కుక్కర్లు అనేవి స్టార్ట్ అయినవి 90s 80s మరి. అంటే మాకు ఇటు గోదావరి సైడ్ వచ్చినప్పుడు మటుకి కొత్త అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది కొంచెం దోరగా వేపేద్దాము. బట్ బాగానే వచ్చింది బిర్యానీ. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. మళ్ళీ చానాల తర్వాత మన ఇంట్లో నాన్ వెజ్జెస్ చేయడానికి రెడీగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మీకు అర్థమైపోతుంది కదా, 7 వారాలు అంటే 3 నెలలు పట్టింది నాకైతేనే 7 శనివారాలు వ్రతం చేసుకోవడానికి. ఇంకా మా వాళ్ళైతే నిజంగా దశమికి సాయం పరిశ్రమ ఉండలేదు, అప్పుడప్పుడు నంజూరు. కానీ ఇంట్లో చేసినంతగా వాళ్ళకి బయటికి వెళ్ళి తిన్నట్టు అనిపించేది కాదంట. ఇంకా నిన్న గుడికి వెళ్ళొచ్చే దారిలో ఇంక ఇదే మొదలు పెట్టారన్నమాట. వెళ్ళొచ్చేసిన తర్వాత దారిలో అన్నమాట, ఇది మటన్ కావాలి, లేదంటే చికెన్, ఇంకా కొత్త కోరికలు. వాళ్ళు తినే మిస్ అయిన ప్రతి ఫుడ్ చెప్పేస్తున్నారు. ఏంటి ఒక్క రోజులో నిన్నేనా అంటే వాళ్ళకి అంత అనిపించిందేమో. సరే అయితేనే పాపం వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేశానేమో అనుకున్నాను. కానీ తప్పదు కదండి, మనం ఒకటి అనుకున్నామంటే అది ఖచ్చితంగా చేయాలి. నాకైతే ఓకే. ఇంకా మేమేంటంటే ఇంకా వాళ్ళకి ఇష్టం అంటే ఇంక నాకు ఓకే మాట. నాకు కూడా మటన్ అన్నా చాలా ఇష్టం. ఇంకా మా వారు ఏమనుకుంటున్నారంటే, ఏ మంగళవారమో తెచ్చుకుందాంలే, ఇప్పుడు ఈ సండే అది ఎందుకులే అన్నారు. ఇంకా ఒప్పుకోలేదన్నమాట. సాయిరాము, పారసరాము, హారిక, నేను ఇంకా వాళ్ళు తెమ్మన్నారు. పిల్లలు అన్నారండి, పొద్దుట అన్నారన్నమాట. ఆయనైతే వద్దన్నారన్నమాట. అదేంటి సాయిరామ్ ఏమో మీరు మటన్ ఏదో తెమ్మని అడుగుతానని అది ఇది అన్నాడు. మీరు తేకపోతే కుదరదంటే మొత్తం మీద సంచిచ్చి పంపించేసామండి, బ్యాగ్ ఇచ్చి. ఇంక మేము అందరం నలుగురు ఒకటైపోతే ఇంకా ఆయన ఏం చేస్తారు, తప్పదు కదా. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, డిషెస్ అంటే ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునేవే, కానీ నేను మటన్ కర్రీ ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను. ఓల్డ్ కర్రీ అన్నమాట. ఎప్పుడు యూట్యూబ్స్ ఇవన్నీ రాకముందు అమ్మ వాళ్ళు చేసే, అంటే ఇటు సైడ్ గోదావరి సైడు మంచిగా మటన్ కర్రీ చాలా బాగా చేస్తారు. తెలంగాణ స్టైల్ కూడా బాగుంటుంది, కొబ్బరి అది వేస్తారు. అది కన్నా మా సైడు ఎలా చేస్తారు అన్నది మీకు చూపించిపోతాను. ఇదిగోండి, కేజీ మటన్ అయితే తీసుకున్నాను. కడిగి వాష్ చేసి పక్కన పెట్టాను. హారిక అయితే నాకు ఆనియన్స్ కట్ చేసి పెట్టింది. ఎగ్స్ కూడా ఉడకబెట్టుకుని పక్కన పెట్టాను అనమాట. ఎగ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇవన్నీ తీయాలి. ఇదిగోండి, అల్లం కూడా చెక్కేసి పక్కన పెట్టాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆడాలి. ముందుగా నేనేం చేస్తానంటే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆడేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే అండి బిర్యానీలోకి మటన్లోకి గసగసాలు అయితే సూపర్ టేస్ట్. వెయిట్ చేస్తున్నాను. టేస్టీగా కావాలంటే కొంచెం టైం ప్రాసెస్ ఉంటుంది కదా. ఇదిగోండి, గసగసాలు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ధనియాలు. మా వాళ్ళ ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. అందులో మా హారికది మరీని, ఎందుకంటే 3 months నుంచి అది తినలేదు. వాళ్ళ అన్నయ్యలు తినేస్తున్నప్పుడల్లా కూడా అది ఐ డోంట్ కేర్ అందే. ఇప్పుడు మటుగా ఒక్క 1 minute కూడా ఆగట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, మా సాయిరం కూడా తినేవాడు కూడా ఒక 10 రోజులు మానేసేటప్పటికి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసండి, అమ్మ మీరు 3 months మానేస్తే మేము 1 నెల మానేసామంట. అసలు నెల కాదు కదండి, వాడు మహా అయితే 9 రోజులు, అదే ఇంకొక 15 రోజులు. ఒరే నేనైతే లెక్కల్లో లేదురా, నువ్వు అసలు మామూలుగా కాదు. ఉండు, మన మసాలా చూపించాలి కదా. గసగసాలు ఎక్కువ వేసాను అనమాట. గసగసాలు వేస్తే కమ్మదనంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి కూర టేస్ట్ అయితేనే. మా మమ్మీ వాళ్ళు, అదే అమ్మ వాళ్ళు అయితే ఇంకా అస్సలు గసగసాలు లేకుండా మటన్ కర్రీ చేసేవారు కదా, అంత బాగుంటుంది టేస్ట్ అయితేనే. కొంచెం దాంట్లో కూడా వేద్దామని ఇప్పుడు నేనేం చేస్తానంటే, అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే కుక్కర్లో రాని ముందు, మా చిన్నతనానికి కుక్కర్లు రావడం ఫస్ట్ టైం అట. కాంచన కుక్కర్ అవి వచ్చేవి, అమ్మ వాళ్ళు అప్పుడు అవి తీసుకున్నారు ఫస్ట్లో. అప్పుడు ఎంత 5,000 ఎంతో సెట్ అప్పట్లోనే అనుకుంటా, 3,000 మరి. మీకు ఏమైనా గుర్తుందా? 90sలో అనుకుంటా కుక్కర్లు అనేవి స్టార్ట్ అయినవి, 90s 80s మరి. అంటే మాకు ఇటు గోదావరి సైడ్ వచ్చినప్పుడు మటుకి కొత్త అనుకుంటున్నాను. ఇందులో అయితే నేను కొంచెం మటన్ వేసేసి, అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే మామూలుగానే చాలాసేపు లాంగ్ టైం వండేవారన్నమాట దాకలో పెట్టి. ఆ కూర టేస్టే వేరనుకోండి, కుక్కర్లో విజిల్స్ వేయించి వండే కూర కన్నా ఆ కూర రుచే వేరు, పొయ్యి మీద వండిన కూర. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉడకబెడుతున్నాను అనమాట. అంటే కూర వేరేగా వండుతాను సపరేట్గా, అప్పుడు టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇదిగోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసాను, అంతే. బాగా వేసాను. కేజీ చికెన్ కదా, అడుగును కూడా కొంచెం ఉంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది అమ్మ వాళ్ళైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నానబెట్టేసి 1 గంట ఉంచేసేవారు. కొంచెం పెరుగు కూడా వేసుకుంటారు చాలామంది, లేదంటే పచ్చి బొబ్బస్కాయ ముక్కలు కూడా వేస్తారు కూర ఉడికేటప్పుడు. పెద్ద వంటలు చేస్తారు కదా వాళ్ళు, మటన్ బాగా ఉడకాలంటే అలా వేస్తూ ఉంటారు. కొందరేమో పెరుగు యాడ్ చేస్తారు, నేను అప్పుడప్పుడు పెరుగు కూడా యాడ్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఇంకా అంతే,
మామూలుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పసుపు వేస్తాను కొంచెం, అంతే. ఇంకా ఉప్పు కూడా వేయను. ఇదిగోండి కొద్దిగా జీడిపప్పు, మరీ ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది. గ్రేవీ కావాలనుకుంటే వేసుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం స్పైసెస్ తగ్గించుకోండి. నేనైతే కొంచెం బాగా కమ్మదనంగా ఉంటాయని స్పైసెస్ అయితే ఎక్కువనే వేసుకున్నాను. ఇంకొంచెం కూడా వేసుకుంటారు. అమ్మ వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకునేవారు. నాన్నగారికి అది స్పైసీ ఇష్టం అన్నమాట. కొంచెం కారం కారంగానే ఉంటుంది. మాకు ఓగుర్చుకుంటూ తినేవాళ్ళం రసం వేసుకొని. భలే ఉంటుంది కదా! రసంలో కొంచెం మాసం కూర ఊట కలుపుకొని తింటే ఉంటుందండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్లో మెన్షన్ చేయండి. మేమైతే నేను అలా కూడా తినేదనమాట. ఆవకాయ పప్పుచారు కలుపుకొని తినడం మిక్సింగ్ భలే ఉంటుంది. ఇలాగా మిక్సీ పెట్టేద్దాం, మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. మొత్తం అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇదిగోండి బాస్మతి రైస్ కడిగేసాను, మామూలు రైస్ కడిగి పెట్టుకున్నాను, మసాలా రుబ్బేసాను, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. మంచి స్మెల్ వస్తుంది. చాలాలైంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్మెల్ చూసి. తినలేదు కాబట్టి. ఇంకా మీకు తెలుసు కదా, నేను నాన్ వెజ్ కర్రీస్ అంటే వేరుశనగ నూనె వాడతాను. నాకు చాలా ఇష్టం. చేపల పులుసు కానివ్వండి, మటన్ కర్రీ, చికెన్ కర్రీ. మటన్ కర్రీ కానీ నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను, గ్రౌండ్నట్ ఆయిల్. ఇది డబుల్ ఫిల్టర్ వస్తుందండి. వేరుశనగ నూనె మంచి కమ్మటి వాసనతో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఒమేగా 6 ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కొత్త ప్యాక్లో వస్తున్నాయి. నేనైతే ఇప్పుడు ఎగ్ ఫ్రై చేయడానికి కూడా ఇవి వాడుతున్నాను. ఇది నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే అండి పల్లీల నూనె సూపర్ ఉంటుందండి. నేను పచ్చళ్ళకి ఈ నూనె వాడతాను, వేరుశనగ నూనె వాడతాను. అలాగే మటన్ కర్రీకి అది, చికెన్ కర్రీ ఇలాంటి వాటికి కూడా చక్కగా ఫ్రీడమ్ ఆయిల్ వాడతానమాట. ఇందులో మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంటాయండి ఈ ఆయిల్లోని. అలాగే ఇది మనం ఎప్పుడు వండుకున్నా సరే ఆ వేరుశనగ నూనె అనేది, ఆ సువాసన అనేది ఎప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే మటుకండి హెల్త్కి, టేస్ట్కి కూడా మంచి బ్యాలెన్సింగ్గా ఉంటుందండి. బాగుంటుంది, మంచి అరోమా వస్తుంది, సువాసన బాగుంటుంది. ఆ పల్లీల ఫ్లేవర్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అన్నమాట కర్రీస్ చేసుకున్నప్పుడు. నూనె కొంచెం కాగాలన్నమాట. కాగినప్పుడు మనం ఎగ్స్ అనేది వేసుకుంటే అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. ఇందాక పొగల కింద వచ్చింది, ఇప్పుడేమో గ్యాస్ సిమ్లో పెట్టేశాను కదా, తగ్గింది అనుకుంటా సెట్. చూద్దాం. ఈ ఎగ్స్ అయితే కొంచెం దోరగా వేగాలన్నమాట. ఫ్రైకి, కర్రీ ఏం కాదు, ఎగ్ వేపుడు చేస్తున్నాను. ఎగ్ వేపుడు అంటే ఏంటంటే ఉప్పు కారం వేసుకొని కొంచెం పెప్పర్ పొడి వేసి, సాల్ట్ వేసి, పసుపు వేసి, కారం వేసి చెప్తాం కదా, అలాగే కాకుండా కొంచెం ఆనియన్స్ కూడా కలుపుతాం అన్నమాట. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసాను. గుడ్లు బాగా వేగిన తర్వాత కొంచెం దూరంగా వచ్చిన తర్వాత నాకు ఇలా వేపుని అంటే చాలా ఇష్టం. బాగుంటుంది టేస్ట్ అయితే. మా విజిల్స్ చక్కగా వచ్చేస్తున్నాయి, కుక్కర్ విజిల్స్ అయితేనే. ఈరోజు అందరూ నైవేద్యాలు అవి పెట్టుకుంటారండి. అమ్మవారిని లగరిసేసారు కదా నిన్నంతా ఊరేగింపులు మాట. హడావడి రోడ్డు అస్సలు ఖాళీ లేదనుకోండి. ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఎగ్ వేపుడి రైస్లో కూడా బాగుంటుంది. అవునా? కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు ఇష్టంగా తింటే కనుక వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. పసుపు కొంచెం వేసి వేపుకుందాం. ఇదిగోండి, ఇది కొంచెం దోరగా వేపేద్దాము. కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీకు నచ్చితే వేసుకోండి. 1:30 కల్లా అయిపోతుంది లేవే, అరగంటలో అయిపోతుంది. మరి పొద్దున హెవీగా తిన్నారు కదా టిఫిన్. పెసలు అంటే హెవీ కదా, ముందు రోజు కొంచెం ఉపవాసం ఉన్నారు కదా. తీదండి. ఇది కొంచెం వేగాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కదా. లాస్ట్ ఫైనల్లీ కారం. మీకు స్పైసీగా ఇష్టమైతే స్పైసీగా వేసుకోవచ్చు. ఇది గరం మసాలా, కొంచెం గరం మసాలా వేస్తేనే బాగుంటుంది. ఎక్కువే వేసాను ధనియాలు ఇవన్నీ. ఇది కొంచెం వేపుకుందాం. అవునా? మబ్బుగా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చిన్న చిట్కా ఏంటంటే, అంతే, ఇంకా అంతకు మించి వేయొద్దు. కుకింగ్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు అన్నమాట. లాస్ట్లో ఫినిషింగ్ కరివేపాకు ఎలాగో వేసాను కాబట్టి కొత్తిమీరని కొంచెం పెప్పర్ పొడి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి,
లేదంటే మీ ఇష్టం. నేనైతే కొంచెం వేస్తాను. పెప్పర్ స్పైసీ కూడా బాగుంటుంది. ఇంకో పక్కన విజిల్స్ అయిపోయినాయి, వేరే దాకా పెట్టేశాను. మళ్ళీ ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిలే యూస్ చేస్తున్నాను. ఇది మటన్ కర్రీకి. నాకు ఇదే నచ్చుతుందండి. వేరే వేరే ఆయిల్స్ నాకు కొంచెం వేరే స్మెల్ అనిపిస్తుంటుంది. ఫ్రీడమే వాడతాను నేను. ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేస్తున్నాను, కరివేపాకు. ఇందులోకి రసం పెడతామన్నమాట. మటన్ కర్రీ అంటే రసం ఖచ్చితంగా ఉండాలి. మాకు బాగా ఇష్టం. ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అయిపోయింది, ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ అయిపోయింది. రైస్ కూడా అయిపోతుంది. ఇంకా బిర్యానీ వేసేసుకుంటే అయిపోతుంది. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అందులో అసలు సాల్ట్ వేయలేదు కాబట్టి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. ఇదిగోండి, మళ్ళీ వేరుశనగ నూనె అయితే వేస్తున్నాను ఇందులోకి, బిర్యానీలోకి మాట. బిర్యానీలోకి కూడా నేను పల్లీల నూనె వాడతాను. ఇది దోరగా వేగిపోయినాయి కదా, చూడండి. ఓహ్, మటన్ ఉడికిపోయింది. ఇందులో పసుపు, కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆల్రెడీ అందులో వేసాము, మళ్ళీ ఇందులో కూడా వేద్దాం. ఇది బాగా కలుసుకోవాలన్నమాట. బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పొయ్యి దగ్గర చేస్తుంటే వేడి ఉంది నాన్న. ఇదిగోండి, మటన్ వేసేద్దాం. మటన్ చక్కగా బాయిల్ అయిపోయిందండి, బాగుంది. ఇంకా నీళ్ళు కూడా ఈ నీళ్ళే వేసేస్తాను. ఇది ఉంది కదా, అలాగా వేసేసుకుందాం. మటన్ వేసేసాను. మటన్ అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో మసాలా వేసి, మసాలాతోటి, ఉప్పుతోటి, కారంతో మటన్ అనేది ఉడుకుతుంది అన్నమాట. ఇది గరిటె పెట్టట్లేదు, ఇంకొంచెం పేస్ట్ వేద్దాం, బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఇది ఉడకాలన్నమాట. దగ్గరికంతా వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. బిర్యానీ వేసాను, ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏం చేశానంటే నా వీడియో చూసుకుంటూ ఇక్కడ విజిల్ సంగతి మర్చిపోయాను. 3 విజిల్స్ అన్నదే 4 అయినాయో 5 అయినాయో తెలీదు. బట్ బాగానే వచ్చింది బిర్యానీ. ఓ, బాగుంది. రైస్ అయితే బాగా వచ్చింది. ఒకసారి కలుపుతాను. వావ్, వేడి వేడి కూరతో తింటే అన్నం, నిమ్మకాయ పిండుకొని, పచ్చి ఆనియన్స్ కట్ చేయారుక సూపర్ ఉంటుందండి. బాగా వేడిగా ఉంది, సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు వేడి మీద కదిపేస్తే మెతుకు చెదుగుతుంది అన్నమాట. మా ఇంట్లో ఏంటంటే అండి, ఎప్పుడు రెడీ అయిపోతాయా, ఎప్పుడు వద్దామని మా సిసింద్రి వెయిట్ చేస్తుందన్నమాట. అల్లరి పిల్లమాట నిజంగానే. నన్ను ఆట పట్టిస్తూ ఉంటుంది అన్నమాట, ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా అని. ఇదిగోండి, ఎగ్ ఫ్రై అయిపోయింది, బిర్యానీ రెడీ. రైతాకి ఇంతకీ మనం చేసుకున్నాం కానీ పెరుగు లేదన్నమాట. తేవడానికి వెళ్ళాడు పిల్లడు. ఈ లోపల మటన్ కర్రీ డాడీని వచ్చేయమందాం. బాగుంది, మంచి సువాసన. కానీ ఎందుకో నాకు అలవాటు తప్పిపోయి కొంచెం అంత ఇష్టం ఉండట్లేదు. వీళ్ళంటే చాలా ఎక్సైట్ అవుతున్నారు కానీ నాకు అంత అనిపించట్లేదు. తినాలని ఉంది కానీ తక్కువే. స్మెల్ వచ్చినప్పుడు అయితే తినిపిస్తుంది, అంత మరీ కాదు. మా వాళ్ళకైతే మటుకి చాలా ఎక్సైటెడ్గానే ఉన్నారన్నమాట. ఇంట్లో ఫుడ్ కదా, అందుకనేమో. నా చేతి రుచి మిస్ అయినట్టున్నారు మా సాయిరం వాళ్ళు. ఏమండి, మీకు పెట్టమంటారా భోజనం? వచ్చేనా? ఆ సాయిరం వస్తే అన్నీ రెడీ చేసి ఉంచాను, ఉల్లి చట్నీ అదిని కలిపేయడమే కదా. పెట్టేస్తున్నాను. ఇంకా ముందు పలావ్ వడ్డిస్తున్నాను. నీకు బిర్యానీ లేదు లేరా? నువ్వు వైట్ రైస్ అన్నావు కదా. ఫస్ట్ టైం బిర్యానీ తిన్నంటున్నావు మరి. ఏమండి, రండి, మీకు భోజనం వడ్డించేస్తాను. ఆయిల్, నిమ్మకాయ. హారీ,
దా మా హారిక వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు. కొద్దిగా బిర్యానీ వేయనా? మటన్ కర్రీ. ఇంకోటి ఏంటి స్పెషల్ మరి అది? ఎగ్ మర్చిపోయాను కదా. ఇది వద్దా? ఓకే వచ్చేయండి, మీకు పెట్టేశాను. పెట్టేశాను. డాడీ వచ్చేసారు. 3 months ఆర్గన్ చూపించడం ఎక్సైట్ అయిపోతుంది. ఎవరు ఇవ్వాలన్నా మీ అన్నయ్యలు ఇద్దరు, నువ్వు, మీ అమ్మగారు కూడా ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఫైట్ చేశారు నా మీద. నేను ఏ మంగళవారం ఇప్పుడు తెద్దాం అనుకున్నాను. అంటే వాళ్ళు నన్ను అడిగారండి, కాక పట్టారు నా దగ్గరికి వచ్చి. మీరేమో ఆ మంగళవారం చూద్దాంలే అన్నారు. మరి ఏం చేయమంటారు కదా అని నేను మంగళవారం తీసుకొద్దాం అనుకున్నాను. రేపు పొద్దున్న వెజిటేబుల్స్ వండేసుకోవచ్చులే. అదేమో మాకు ఎలా ఉన్నాయి కదా, నాకైతే వాటి మీద ఏమి ఉంటలేదు పెద్దగా. 3 నెలలు అయిపోయింది. వాళ్ళ పిల్లలు కదండి, వాళ్ళకి అసలే నాన్ వెజ్ అంటే ఇష్టం. అందులో మన మామయ్య గారు కూడా బాగా నాన్ వెజ్ అంటే ఇష్టం అనేవారు కదా. మీ నాన్నగారు పోయే వచ్చేసినాయి ఆయనకి. మా నాన్నగారికి అయితే నీసులేంది. మీ నాన్నగారు అలవాట్లు ఆ టేస్ట్లో వచ్చేసినాయి వీళ్ళకి కూడా. అయినా మా ఇంట్లో అందరూ అంతే అండి, వెజ్ అంటే కన్నా నాన్ వెజ్ అంటేనే ఇష్టం. ఇంకా నేనే ఇంట్లో వెజ్ బాగా తెలుసా అండి. వీళ్ళే ఇప్పుడు ఈయన ఇలా చెప్తున్నారా, ఈయన అంతే. మరి ఏంటో మరి 3 నెలలు తినకేమో అలవాటు తప్పిపోయిందా. అదిగోండి సాయి కూడా వచ్చేసాడు. ఇంకా ఉల్లి చట్నీ కలిపేస్తాను. టేస్ట్ ఎలా ఉందో ఒక ముద్ద చెప్పేస్తే వీడియోకి ఇక్కడతో నాకు కూడా నోరు ఊరుతుంది వెళ్తుంటుంటే. ఎలా ఉంది? బాగుంది. కర్రీ అయితే సూపర్, చాలా బాగుంది. మటన్ బిర్యానీ కూడా చాలా బాగా కుదిరింది. ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో సండే లంచ్ మాట. మేము ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నాం 3 నెలల తర్వాత కదా, 100 days తర్వాత ఈ మటన్ తినడం మాట. మటన్ ఇంకా చికెన్ కూడా అన్నారు కానీ ఇంకా నా వల్ల కాదు, సింపుల్గా అన్నాను. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వస్తూ ఉంటే మాట ఇంకా నాన్ వెజ్ వీడియోస్ కూడా. ఇలాగే మన ఛానల్ ఫాలో అవుతుండండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.